మాజీ సీఎం జగన్ తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలకు కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. 11 సీట్లకు పరిమితం చేసిన జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా వినకుండా గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లడం పట్ల కూడా కొల్లు రవీంద్ర తప్పుపట్టారు. అసలు ఈ పోలీసుని ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వంశీ ఏం తప్పు చేయలే, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడో అసలు అతని మనిషా లేకపోతే ఏంటో అర్థం కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లోడు తీస్తాడు. ఎవరు కొట్లోడు తీస్తారు? నిన్ను కూడా తీశారు కొట్లో. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందిని ఒట్లోడు తీసి నుంచో పెట్టారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తాడు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటా. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు.